యూట్యూబ్ బ్రౌజ్ చేసేటప్పుడు కియా సిరోస్ 2026కి సంబంధించి ఒక ఫీచర్ అయితే తీసేసినారు కంపెనీ తరఫు నుంచి అయితే వాళ్ళు చెప్తున్నారు. అట్లా ఏమీ కాదు, బై ద వే ఆ ఫీచర్ వచ్చేసి అడాస్ అనమాట. అడాస్కి సంబంధించి ఒక అప్డేట్ అయితే ఉంది, కానీ కంపెనీ అయితే కంప్లీట్గా రిమూవ్ చేయలేదు. ఇది వీడియో స్టార్టింగ్లో హైలైట్ చేస్తున్నాయి, ఎందుకంటే కియా సిరోస్కి సంబంధించి చాలా వరకు లవర్స్ అయితే ఉన్నారు. దీని యొక్క భారత్ ఇన్క్యాప్ 5 స్టార్ రేటింగే కావచ్చు, కియా ఓవరాల్ సెగ్మెంట్ పరంగా సో ఫస్ట్ స్కోర్ చేసిన 5 స్టార్ సేఫ్టీ రేటెడ్ వెహికల్ ఇది. బై ద వే ఒక బాక్సీ లుక్తో చాలా లుక్ పరంగా బాగుంటుంది. కొంతమంది నచ్చొచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. అందుకే రీసెంట్గా 2026కి సంబంధించి ఫేస్ లిఫ్ట్ అయితే కాదు, కానీ జస్ట్ ఒక ట్యూనింగ్ లాగా దీని అయితే చేంజ్ చేసినారు. ఆ మేజర్ చేంజెస్ ఏంది అని ఇంకొకటి ఏంటంటే మనకి ఆ ప్రైజెస్కి సంబంధించి కూడా ఆల్రెడీ ఆఫ్టర్ జిఎస్టీ చాలా వరకు ప్రైజెస్ అయితే తగ్గినాయి. అది కూడా డెడికేటెడ్ వీడియో అయితే చేసి ఉన్నాను, ఛానల్లో అవైలబుల్గా ఉంది, ఒక్కసారి చూడొచ్చు. నేను ఇప్పుడు స్క్రీన్ పైన సో షోరూంలో మీకు చూపించే వెహికల్ కియా సిరోస్, ఇది అప్డేటెడ్ వర్షన్ అనమాట. ఎక్కడెక్కడ మేజర్ ట్యూనింగ్స్ అయినాయి అనేది నేను చెప్తాను. అట్ ద సేమ్ టైం అడాస్కి సంబంధించి కూడా బిగ్ అప్డేట్ అని చెప్పినాను కదా, అది కూడా మధ్యలో అయినా లాస్ట్లో అయినా ఖచ్చితంగా రివీల్ చేస్తాను. అంతేకాకుండా ఇంకొక మేజర్ అప్డేట్ కియా సిరోస్ 2026కి సంబంధించి ఆగస్ట్లో కంపెనీ రివీల్ చేయబోతుంది. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్, అది కూడా రివీల్ చేస్తాను. ఇప్పుడు కనిపించే వెహికల్ వచ్చేసి డిస్ప్లేలో ఉంది, టాప్ మోడల్ అనమాట, HTX ఆప్షనల్. యాక్చువల్గా కియా సిరోస్కి సంబంధించి ఏమైందంటే ఇంతకుముందు ఏదైతే ఓల్డ్కి సంబంధించి కియా సిరోస్ ఉండేనో అది ఓన్లీ మనకి HTK నుంచి స్టార్ట్ అవుతుండే. ఇప్పుడు ఏం చేసినదంటే అప్డేట్ వర్షన్స్ తర్వాత బేసిక్ మోడల్ అయితే HTE, వేరే కియాకి సంబంధించి వేరే కార్స్ ఏవైతే ఉన్నాయో HTE నుంచి స్టార్ట్ అవుతాయి కదా, సేమ్ అదే విధంగా ఇప్పుడు HTE నుంచే స్టార్ట్ అవుతాయి ఇన్స్టెడ్ ఆఫ్ HTK. అంతకుముందు HTK నుంచి స్టార్ట్ అవుతుంది. అరౌండ్ అది 10 lakhs 30,000 సంథింగ్ ఏమో అరౌండ్ ఉంటుండే అనమాట. ఇప్పుడు ఇది బేసిక్ వర్షన్ మనకి HTE నుంచి స్టార్ట్ అవుతుంది. ఇందులో HTE ఆప్షనల్ కూడా మీద నోటీస్ చేయొచ్చు. ఇప్పుడు కంప్లీట్గా ఈ HTX ఆప్షనల్ దానికంటే కూడా నేను కియా సిరోస్ చూయిస్తూనే మనకి HTEలో ఏముంటాయి, దట్ నథింగ్ బట్ బేస్ మోడల్లో ఏమేమి ఉంటాయి అనేది నేను ఇక్కడ డీకోడ్ చేయడానికి ట్రై చేస్తాను. కంప్లీట్గా వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. బై ద వే కియాకి సంబంధించి ఏ వెహికల్ పైన మీద ఇంట్రెస్టెడ్ ఉన్నా డిస్క్రిప్షన్లో టీమ్ లీడర్ యొక్క నంబర్ ఇస్తాను, పేరు ఇస్తాను, అట్ ద సేమ్ టైం అడ్రస్ కూడా ఇస్తాను. ఖైరతాబాద్లో ఉంటుంది, ఖచ్చితంగా విజిట్ చేయండి. మన ఛానల్ పేదైనా చెప్పండి, లేకపోతే నా పేరు చెప్పినా ప్రాబ్లం లేదు. డిస్కౌంట్ హ్యూజ్ అని కాదు, అట్లా ఏం కమిట్మెంట్ ఇవ్వలేను. మ్యాక్సిమం మీరు బెనిఫిట్ అయితే అవుతారు. ఒకవేళ మీకు ఏమైనా ఇష్యూస్ ఉన్నా నాకు మీద కింద పర్టికులర్ వీడియో కింద మెసేజ్ అయితే చేయొచ్చు, ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. హాయ్, హలో, నమస్తే, నేను మీ రితేష్. వెల్కమ్ బ్యాక్ టు నా గ్యారేజ్. కియా సిరోస్కి సంబంధించి HTEలో మనం చూసుకుంటే కనుక అంతకంటే ముందు ప్రైజెస్ అయితే రివీల్ చేస్తాను. డైరెక్ట్గా ఆన్ రోడ్ చెప్తాను, ఇంకా ఎక్స్షోరూమ్ అవన్నీ ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఆన్ రోడ్ మనకి 10,01,000 అరౌండ్ 10 lakhs అయితే స్టార్ట్ అవుతుంది బేస్ మోడల్ HTE నుంచి. సో ఈ HTEలో యాక్చువల్గా ఏమేమి ఉన్నాయనేది మనం ఇక్కడ చూద్దాం. అండ్ దాంతో పాటే HTEలో డెడికేటెడ్గా మనం తెలుసుకునే ముందు యాక్చువల్గా మేజర్ అప్డేట్స్ ఏందనేది చెప్పిన తర్వాత నేను మీకు చెప్తాను. మేజర్ ట్యూనింగ్స్ మనం చూసుకున్నట్టయితే ఫ్రంట్ పార్ట్లో అనమాట. మీకు ఫ్రంట్ పార్ట్లో అంతకుముందు ఫాగ్ ల్యాంప్స్ అనేవి ఎక్కడ కూడా రాకపోతుంది. ఇప్పుడు మీకు ఫాగ్ ల్యాంప్స్తో పాటు బంపర్ కూడా మనకి చాలా వరకు కొంచెం ఒక న్యూ ఫ్రెష్ లుక్తో అయితే వస్తుంది. అండ్ ఇంతకుముందు చెప్పినట్టు వేరియంట్స్కి సంబంధించి ఇంకొక అంటే బేసిక్ వేరియంట్ కూడా ఇందులో యాడ్ చేస్తున్నారు. వీడియో స్టార్టింగ్లో చెప్పినాను కదా, బేసిక్ వేరియంట్ కూడా యాడ్ చేస్తున్నారు. అంతకుముందు ఏమో మనకి HTK నుంచి స్టార్ట్ అవుతుంది, ఇప్పుడు HTE నుంచి స్టార్ట్ అవుతుంది. అందులో కూడా ఫీచర్స్ అనేవి డెడికేటెడ్గా చెప్తా అని చెప్పినాను కదా. సో ఫాగ్ ల్యాంప్ సెటప్ మనకి యాడ్ చేయగానే ఇంకొంచెం మనకి రిఫ్రెష్మెంట్తో కొంచెం న్యూ లుక్ అయితే యాడ్ ఆన్ అవుతుంది. జనరల్గా ఫాగ్ ల్యాంప్స్ అనేవి కార్ యొక్క ఫ్రంట్ పార్ట్ అనేది చాలా వరకు ఎన్హాన్స్ అయితే చేస్తుంది. సేమ్ ఇక్కడ కూడా ఫాగ్ ల్యాంప్స్తో వాళ్ళు ఇంకొంచెం అట్రాక్టివ్గా దీని యొక్క ప్రెజెన్స్ అనేది ఇంకొంచెం ఇంప్రూవ్ వైజ్ చేసినట్టు ఆ కంపెనీ అయితే చెప్తుంది. అండ్ బై ద వే బంపర్ కూడా లైట్గా ట్యూనింగ్ అయితే అయింది. అండ్ రియర్లో మనం చూసుకున్నట్టయితే స్కిడ్ ప్లేట్ కూడా సో మారిందనమాట. సో మెయిన్గా ఫ్రంట్ అండ్ రియర్ మనకి ఓవరాల్గా ట్యూనింగ్స్ అయితే చెప్పుకోవచ్చు. ఇంటీరియర్స్ పరంగా ఏమీ చేంజెస్ లేవు, ఈవెన్ సైడ్ పరంగా కూడా ఏమీ చేంజెస్ లేవు. కాకపోతే కొంచెం అలైవిల్స్లో లైట్ మైనర్ చేంజెస్ అయితే చెప్తాను. అండ్ బిగ్ అనౌన్స్మెంట్ ఉంది ఆగస్ట్లో కియా సిరోస్కి సంబంధించి అనౌన్స్మెంట్. ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి, బిగ్ రివీల్ అయితే ఉండబోతుంది. పర్టికులర్ ఇప్పుడు ఇండియాలో ట్రెండ్ అవుతుంది పెట్రోల్ డీజిల్ షార్టేజ్. దానికి పోటీగా అంటే దాన్ని తట్టుకోవడానికే ఖచ్చితంగా వేరే కంపెనీస్తో పోటీ పడడానికే కియా సిరోస్కి సంబంధించి కూడా ఒకటి రివీల్ కాబోతుంది ఆగస్ట్లో. ఖచ్చితంగా అది కూడా చెప్తాను. ఇప్పుడు HTEకి సంబంధించి మనమైతే చూద్దాం అసలు ఏమేం ఫీచర్స్ ఉన్నాయనేది మనం చెక్అవుట్ అయితే చేద్దాం. 10 lakhs ఆన్ రోడ్ బడ్జెట్లో HTE వేరియంట్లో కియా సిరోస్కి సంబంధించి మీరు చూడొచ్చు.
కియా సిగ్నేచర్ డిజిటల్ టైగర్ ఫేస్ మీకు ఫ్రంట్కి సంబంధించి సేమ్ అవే ఐస్ క్యూబ్, కాకపోతే హెడ్ ల్యాంప్స్ అనమాట. కాకపోతే హలోజన్ హెడ్ ల్యాంప్స్ అయితే వస్తాయి. సో ఆబ్వియస్లీ బేసిక్ ఏదైతే ఇది హలోజన్ హెడ్ ల్యాంప్సే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 15 ఇంచ్ మనకి స్టీల్ వీల్స్ వస్తుంది. కాకపోతే ఇక్కడ బెటర్ ఏంటంటే ఫుల్ వీల్ కవర్తో వస్తుంది. సో మేజర్గా కాస్ట్ కట్టింగ్ కాకుండా హాఫ్ వీల్ కవర్ అట్లా కాకుండా కంప్లీట్గా ఫుల్ వీల్ కవర్ వస్తుంది. స్టైలిష్ లుక్తో వస్తుంది. దూరం నుంచి చూస్తే కొంచెం మనకి అలైవీల్స్ రిజంబుల్ లాగానే ఇది కూడా మనం నోటీస్ అయితే చేయొచ్చు. అండ్ ఇంకొకటి స్ట్రీమ్ లైన్ డోర్ హ్యాండిల్స్తో పాటు మనకి సైడ్ డోర్ గార్నిష్ విత్ బేబీ కలర్ యాక్సెంట్స్, బ్లాక్ హై గ్లాసీ ఫ్రంట్ అండ్ రియర్ స్కిట్ పీస్కి సంబంధించి బాడీ కలర్తో వస్తుందన్నమాట. ఇంకోటి ఏదో ఇన్సర్ట్స్తో వస్తుంది. అండ్ బ్లాక్ మనకి హై గ్లాసీ ఫ్రంట్ ఏదైతే హుడ్ గార్నిష్కి సంబంధించి, అండ్ బ్లాక్ ఇంకొకటి ఏంటంటే హై గ్లాసీ అవుట్ సైడ్ రియర్ వ్యూ మీద కూడా మీరు నోటీస్ చేయొచ్చు. ఎల్ఈడి ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్ సెటప్ వస్తుంది మీకు బేసిక్ మోడల్ నుంచి. ఎల్ఈడి హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ కూడా మీరు బేసిక్ మోడల్ని చూడొచ్చు ఏదైతే HTE నుంచి. ఇక్కడ నోటీస్ చేసినట్టయితే ఫాగ్ ల్యాంప్స్ ఇస్తున్నది, అది కూడా డైరెక్ట్గా బేసిక్ వేరియంట్లోనే ఇచ్చేస్తున్నది HTE నుంచే. కాకపోతే హెడ్ ల్యాంప్ సెటప్ మాత్రం మనకి జస్ట్ హలోజన్ సెటప్ అయితే వస్తుంది. కాకపోతే ఆ ఫాగ్ ల్యాంప్స్ ఇవ్వడం చాలా చాలా బెటర్ అని చెప్పొచ్చు. హైవేలో మనకి బెటర్ రోడ్ ప్రెజెన్స్ ఇవ్వడానికి నైట్ టైంలో చాలా చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ డే టైంలో ఈవెన్ లుక్ పరంగా కూడా చాలా ఎన్హాన్స్ అయితే అవుతుంది. అండ్ షార్ప్ స్క్రీన్ యాంటీనా వస్తుంది, ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్తో పాటు వస్తుంది ఇది. అండ్ ఆల్ బ్లాక్ అండ్ గ్రే డ్యూయల్ టోన్ ఇంటీరియర్ సెటప్ అయితే మీకు ఇంటర్నల్గా చూడొచ్చు అనమాట. బ్లాక్ అండ్ గ్రే మనకి సెమీ లెదరేట్ సీట్సే కావచ్చు. అండ్ అంతేకాకుండా బయో మిలాన్ క్రాష్ ప్యాడ్ గార్నిష్తో పాటు డబల్ డీ కట్ స్టీరింగ్ వీల్ కూడా ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు. సో డీ కట్ స్టీరింగ్ వీల్ మనకి అది కూడా HTE బేస్ వేరియంట్ నుంచి మనం ఇక్కడ నోటీస్ చేయొచ్చు. అండ్ ఇంకా ఫీచర్స్ కూడా చూద్దాం. సో చాలా ఫీచర్స్ ఉన్నాయి బేస్ వేరియంట్ నుంచి మనం చూసుకున్నట్టయితే ఈ 10 లక్షల బడ్జెట్లోనే. కనెక్టివిటీ పరంగా ఏదైతే ఇన్ఫర్టైన్మెంట్కి సంబంధించి మీరు నోటీస్ చేయొచ్చు. ఈ సింగిల్ స్క్రీన్ లాగా వస్తుంది కంప్లీట్గా ఫ్రంట్ పార్ట్కి సంబంధించి కియా సిరోస్కి సంబంధించి. సో 12 ఇంచ్ మనకి ఫుల్ సెగ్మెంట్ LED క్లస్టర్తో పాటు మనకి కలర్ TFT కూడా మీరు నోటీస్ చేయొచ్చు. అండ్ ఇన్ఫర్టైన్మెంట్కి సంబంధించి 10.25 ఇంచ్ మనకి HD టచ్ స్క్రీన్ వస్తుంది. అంతేకాకుండా మనకి 4 స్పీకర్స్తో పాటు వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే వస్తుంది, బ్లూటూత్ కనెక్టివిటీ వస్తుంది, స్టీరింగ్ మౌంటెడ్ మనకి ఆడియో కంట్రోల్స్తో పాటు మనకి C టైప్ ఏదైతే USB ఛార్జర్ ఉంటుందో ఫ్రంట్లో 2, రియర్లో కూడా 2 నోటీస్ చేయొచ్చు. అంతేకాకుండా ఫ్రంట్ పార్ట్కి సంబంధించి 12 వోల్ట్ పవర్ అవుట్లెట్ కూడా మనకి HTE బేస్ వేరియంట్ నుంచి లభిస్తుంది. కనెక్టివిటీ పరంగా ఎక్కడ కూడా నాకైతే కొంచెం ఏమైతే డ్రాబ్యాక్స్ అయితే అనిపించలేవు. బై ద వే మీకు ఏ విధంగా ఉందనేది కమెంట్స్లో షేర్ చేసుకోవచ్చు. బై ద వే ఇంకా కొన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్ కావచ్చు, టిల్ట్ స్టీరింగ్ కూడా ఇక్కడ మనం నోటీస్ చేయొచ్చు, అది కూడా HTE బేస్ వేరియంట్ నుంచి. ఆల్ డోర్ పవర్ విండోస్ కూడా చూడొచ్చు విత్ ఇల్యూమినేషన్తో పాటు మనకు వస్తుంది. రియర్ డోర్ సన్షేడ్ కర్టన్స్ కూడా మనకి HTEలోనే ఇవన్నీ నేను మాట్లాడుతుంది 10 లక్షల్లోనే ఇన్ని ఫీచర్స్ కూడా చాలా చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. సెంటర్ కన్సోల్ విత్ ఆర్మ్రెస్ట్ అండ్ కప్ హోల్డర్స్ కూడా మీరు నోటీస్ చేయొచ్చు. రీట్రాక్టబుల్ మనకి రూఫ్ అసిస్ట్ హ్యాండిల్ కూడా మీరు ఇక్కడ నోటీస్ చేయొచ్చు. రూమ్ అండ్ మ్యాప్ ల్యాంప్ కూడా మీకు బల్బ్ టైప్ వస్తుంది, LED అయితే రాదు ఇక్కడ. సెకండ్ రో మనకి బెంచ్ టైప్ అయితే వస్తుంది, 60:40 అట్లా స్ప్లిట్ సీట్స్ అయితే రావు. ఫ్రంట్ ప్యాసింజర్ మనకి అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ కూడా లభిస్తున్నాయి. రిమోట్ కీ వస్తుంది విత్ సెంట్రల్ లాకింగ్ ఫీచర్ కూడా వస్తుంది. డే అండ్ నైట్ మనకి రియర్ వ్యూ మిర్రర్ వస్తుంది, ఇది మాన్యువల్గానే వస్తుంది. ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ అవుట్ సైడ్ మిర్రర్ కూడా వస్తుంది, లైక్ ఫోల్డబుల్ కాదు, ఓన్లీ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇది కూడా బెటర్ అని చెప్పొచ్చు. బేసిక్ మోడల్లో ఇది కూడా చాలా వెహికల్స్లో రావు. మాన్యువల్ ఎయిర్ కండిషనర్ వస్తుంది, ఇక్కడ కొంచెం డ్రాబ్యాక్ అని చెప్పొచ్చు. ఆబ్వియస్లీ మనకి బేస్ మోడల్ కాబట్టి ఆటో క్లైమేట్ కంట్రోల్ కూడా మనం ఎక్స్పెక్ట్ అయితే చేయొద్దు. రియర్ ఏసీ వెంట్స్ వస్తున్నాయి విత్ సన్ గ్లాస్ హోల్డర్ కూడా వస్తుంది. రియర్ ఏసీ వెంట్స్ రావడం అయితే దట్టు బేస్ మోడల్ చాలా చాలా మంచిదని చెప్పొచ్చు. ఓవరాల్గా 10 లక్షల ప్యాకేజ్కి ఇది ఒక బెస్ట్ వెహికల్ అని అయితే నేను చెప్తాను. విత్ 5 స్టార్ సేఫ్టీ రేటెడ్తో పాటు ఒక బాక్సీలో హైట్ ఎక్కువగా ఉంటుంది, మోర్ స్పేషియస్గా ఉంటుంది, కంఫర్ట్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. నేనైతే నడిపించిన DCT వేరియంట్ కూడా నడిపించినాను. బై ద వే బేస్ మోడల్ కాబట్టి HTE మోడల్ కాబట్టి ఓన్లీ పెట్రోల్ వర్షన్ వస్తుంది, మాన్యువల్ ట్రాన్స్మిషన్ మాత్రమే వస్తుంది. ఆ DCT అయితే రాదనమాట. మళ్ళీ మనకి నెక్స్ట్ వేరియంట్ నుంచి అయితే మీకు సన్ రూఫ్ రావడం స్టార్ట్ అవుతుంది. HTE ఆప్షనల్ నుంచి అయితే మనకి సన్ రూఫ్ అయితే రావడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ADAS ఫీచర్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే కంపెనీ మొత్తానికి తీసేయలేదు, ADAS ఫీచర్ ఇంకా ఉంది. చాలామంది తీసేసినది అయితే చెప్తున్నాను, అది రాంగ్ ఇన్ఫర్మేషన్. సో నేను
కియా వాళ్ళతో మాట్లాడి నేను కన్ఫర్మ్ చేస్తున్నాను. అడాస్ ఫీచర్ ఎట్లా అంటే ఆప్షనల్గా ఇస్తున్నారు, అది కూడా టాప్ మోడల్లో మాత్రమే వస్తుంది. HTX ఇప్పుడు మీరు చూస్తున్న దాంట్లోనే వస్తుంది. HTX ఆప్షనల్ అనమాట. మీకు అడాస్ కావాలనుకుంటే పెట్టుకోవచ్చు, ఒకవేళ వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చు. సో ఆప్షనల్గా అడాస్ ఫీచర్ అయితే కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. అడాస్ ఫీచర్ రిమూవ్ చేయలేదు, ఉంది. మీకు కావాలనుకుంటే పెట్టించుకోవచ్చు. ఇది అడాస్కి సంబంధించి. అండ్ ఇంకొక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ అని చెప్పినాను కదా, ఆగస్ట్లో కంపెనీ రివీల్ చేయబోతున్నది, అది కియా సిరోస్ ఈవీ లాంచ్ కాబోతుంది. పెట్రోల్, డీజిల్ ఇప్పుడు చాలా వరకు కొంచెం ఇష్యూస్ నడుస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ ఈవీ అనేది ఒక గేమ్ చేంజర్ అయితే అవ్వబోతుంది. అది దట్టు కియా సిరోస్కి సంబంధించి. సో ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ వెహికల్. ఈవీ ఎట్లా ప్లాన్ చేస్తారనేది మనం కమింగ్ ఆగస్ట్లోనే చూడాల్సి ఉంటుంది. ఇంకేమైనా అప్డేట్ ఉంటే ఈవీ పరంగా ఖచ్చితంగా రివీల్ చేయడానికి ట్రై చేస్తాను. ఇది అఫీషియల్ కియా వాళ్ళ నుంచే కనుక్కొని నేను రివీల్ చేస్తున్నాను. ఆగస్ట్లో మంచి ఈవీ అయితే లాంచ్ కాబోతుంది కియా సిరోస్కి సంబంధించి. ఇప్పుడంతా కూడా ఈవీ వైపే ట్రెండ్ అవుతుంది. బై ద వే ఈవీలో కనుక మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నట్టయితే ఖచ్చితంగా ఏ వెహికల్ అనేది కమెంట్స్లో షేర్ చేసుకుంటే ఖచ్చితంగా ఆ వెహికల్ గురించి డెడికేటెడ్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఇది బిగ్ బ్రేకింగ్ అనే చెప్పొచ్చు, కియా సిరోస్ ఈవీ లాంచ్ ఆగస్ట్లో. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం, ఇట్లాంటి మరిన్ని కంటెంట్ కోసం ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. రితేష్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా గ్యారేజ్.